దాన్ని మనం తీసేస్తే దీంట్లో కొంచెం నీళ్ళలాగా కూడా వస్తుంది. దానివల్లే మన కళ్ళు మండుతాయి. అయితే రకరకాలు ఉంటాయి. కళ్ళు మండకుండా ఏం చేయొచ్చు అంటే కొంతమంది ఒక బ్రెడ్ ముక్క, లేకపోతే కొంతమంది అయితే బబుల్ గమ్ తింటూ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటారు. మరి మేము ప్రొఫెషనల్ షెఫ్స్ బోల్డ్ ఉల్లిపాయలు కట్ చేయాలి, కొన్నిసార్లు బస్తాలు అవన్నీ కాకుండా ఏంటి చక్కగా కళ్ళు నీళ్లు కారితే కారినే కట్ చేస్తుంటాం. అయితే కొంతమంది ఫ్యాన్ అని, మరి కొంతమంది ఒక క్యాండిల్ పక్కన పెట్టుకుంటే మనకి కళ్ళు మండవని ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఆ వెనకాల తొన భాగంలో మనం తీయడం వల్ల ఉల్లిపాయలు ఇలా చాప్ అయిన తర్వాత చక్కగా సన్నగా పర్ఫెక్ట్గా వస్తాయి. అదే కనుక వెనకాల భాగం మనం తీయలేదనుకోండి, ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో మనం చిన్న టమాటా ముక్క కూడా వేసుకుందాం. మరి స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ నూనె వేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకుందాం ఈ నూనె వేడయ్యే లోపల. సో టమాటాలని కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం, ఎందుకంటే మనకి ఇది ఒక గ్రేవీ లాగా రావాలి. మీరు కావాలంటే ఈ టమాటాలని కూడా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి చేస్తే ఆ గ్రేవీ ఒక రకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీంట్లో మాత్రం నేను ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చాప్ చేసే వేసుకుంటాను. నూనె వేడెక్కిన తర్వాత మనం స్టార్ట్ చేసేద్దాం. వేడి నూనెలో ముందుగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు నూనెలో చిటపట్లాడితేనే దాంట్లో మంచి టేస్ట్. ఇందులో కరివేపాకు వేసి ఇలా చాపింగ్ బోర్డు కూడా అడ్డు పెట్టుకున్నాను, నూనె నా మీద పడకుండా. దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసి, అలాగే మంచి కలరు, మంచి సువాసన రావడం కోసం పసుపు. మరి ఎవరి పసుపు వాడుతున్నానో మన స్వస్తిక్ వాళ్ళ పసుపు. అయితే స్వస్తిక్ పసుపులో మన ధనియాల పొడి కానీ కారం పొడి కానీ మంచి సువాసన, అలాగే మంచి నాణ్యత కలిగి ఉండడం వల్ల మనకి, ఎందుకంటే ఇటీవల మనం చాలాసార్లు టీవీలో చూస్తూనే ఉంటాం కదా, వాళ్ళు ఎన్ని రకాల కల్తీలు అవన్నీ కాకుండా నాణ్యత ఉన్న మసాలా మన స్వస్తిక్ వాళ్ళ మసాలా వాడండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఇందులో ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు వేసుకుందాం. ఉల్లిపాయలు మంచి రంగు రావాలి అంటే అందులో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసినవి మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే టమాటాలు ఎందుకు వేసానంటే, నాకు ఈ కర్రీ రెడీ అయిన తర్వాత టమాటా ముక్కలు కనిపించకూడదు, దాంట్లో చక్కగా గ్రేవీలో కలిసిపోవాలి కాబట్టి. సో ఈ టమాటా ముక్కలు ఇలా నూనెలో వేగిన తర్వాత అప్పుడు ఈ మసాలా వేసి మనం గ్రేవీ చేసుకుందాం. ఈ ఉల్లిపాయ, ఈ టమాటా అంతా చక్కగా వేగి పర్ఫెక్ట్గా ఉంది. ఈ మసాలా ఏదైతే ఉందో ఈ గుజ్జు మనం ఈ నూనెలో వేసి కొంచెం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వేడిలో చక్కగా వేయించినా ఈ నూనెలో కొంచెం వేగితే ఆ చింతపండు దానికి మంచి సువాసన వచ్చేస్తుంది. ఇలా మసాలా అంతా ఇందులో వేసేస్తాను. వేసి మన మసాలా చక్కగా దీంతో పాటు వేగి మంచి సువాసన అయితే బయటకు వచ్చేసింది, కానీ రొయ్యలు వేసి అంత గ్రేవీలా రెడీ అవ్వట్లేదు. ఇందులో నీళ్లు పోసి దీన్ని గ్రేవీ తయారు చేసుకుందాం. ఈ నీళ్లు పోసి ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఈ గ్రేవీని మనం కుక్ అవ్వనియాలి. అయితే మీకు గ్రేవీ కొంచెం చిక్కగా కావాలా, పల్చగా కావాలా, దాన్ని బట్టి మీకు ఎలా కావాలో దాన్ని బట్టి మనం చేసుకుందాం. ఈ ఉల్లిపాయ, ఈ టమాటాలు అన్నీ కలిసిపోయి చక్కగా కుక్ అవ్వడానికి నాకు నచ్చినన్ని నీళ్లు నేను పోసేసుకున్నాను. మరీ రసంలా చేసుకోకండి, కొంచెం ఇలా చిక్కగా చేసి దీన్ని మూత పెట్టి దీన్ని ఒక 3 నిమిషాల పాటు చక్కగా మసలనిద్దాం. మసలనిచ్చినప్పుడు ఆ నీళ్ళతో పాటు మంచి గ్రేవీ తయారవుతుంది. తర్వాత ఈ రొయ్యలు, కొబ్బరి పాలు వేసి డిష్ రెడీ చేసేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసాను, కానీ అసలైన రుచి కొబ్బరి పాలతో వస్తుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొబ్బరి పాలు ఒక 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. రొయ్యలు 3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. అయితే మనం ఏం చేద్దాం, ముందు ఇందులో రొయ్యలు ఇందులో వేసి ఈ గ్రేవీలో 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దీంట్లో కొబ్బరి పాలు వేసేసుకుందాం. ఆ కొబ్బరి పాలతోటి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ 2-3 నిమిషాల కంటే రొయ్యలు ఎక్కువగా కుక్ చేసుకుంటే అవి రబ్బర్లా తయారై మనకి ఆ టేస్ట్, ఆ అందం పోతుంది. కానీ చాలామంది రొయ్యలు ఇలా గట్టిగా చేసుకొని తింటూ ఉంటారు. కాదు, అసలైన రుచి రొయ్యల్లో తెలుసుకోవాలంటే ఒక 3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. మీరు రొయ్యల్ని ఒక 3 నిమిషాలు ఇలా వేయించేసి పక్కన పెట్టుకొని మిగతా మసాలా అంతా దాంట్లో వేసి కుక్ చేసుకొని లాస్ట్లో రొయ్యలు వేసి ఇలా కలిపేసుకుంటే
చాలా మంచి టేస్ట్ ఉంటుంది. రొయ్యలు తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందులో రొయ్యలు వేసి కేవలం 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి లైట్గా కుక్ చేసి తర్వాత ఇందులో కొబ్బరి పాలేసి ఫినిష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కేవలం 1 నిమిషం ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం కొబ్బరి పాలు పోసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా దీనికి సరిపడా కొబ్బరి పాలు పోసుకుంటే బాగుంటుంది. 2-3 చెంచాల కొబ్బరి పాలు ఈ డిష్కి సరిపోతుంది. అయితే ఆ కలర్ మరీ ఎక్కువగా చేంజ్ కాకుండా ఆ మంచి బ్రౌనిష్ ఎల్లోయిష్ రెడిష్ కలర్లో ఉన్నదాన్ని మనం చేసుకొని ఇప్పుడు మరో 2 నిమిషాలు మాత్రమే దీన్ని కుక్ చేసేసి స్టవ్ కట్టేద్దాం. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా టేస్టీగా మన రొయ్యల కూర రెడీ అయిపోతుంది. కొబ్బరి పాలు వేసిన తర్వాత 2 నిమిషాల్లో మన కర్రీ రెడీ. అయితే ఈ కర్రీలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రొయ్యలు కూడా వేసి చక్కగా పేస్ట్ చేసాం. అయితే మొత్తం గ్రేవీ చాలా మంచి రుచితోటి భలే అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి మనకు కావలసినంత గ్రేవీ మనం చేసేసుకున్నాము. దీంతోపాటు ఈ రొయ్యలు ఇవి తింటూ ఉంటే భలేగా ఉంటుంది. రొయ్యలు కానీ ఫిష్ కానీ చేసినప్పుడు దాంట్లో మనం ఏదో రకమైన పులుపు లైట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనం కావాలంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. అయితే ఇందులో మాత్రం చింతపండుని చక్కగా వేయించి దాన్ని ఈ గ్రేవీలో వేసుకున్నాం. దాని టేస్ట్ భలే గొప్పగా తయారైపోతుంది. మరి తినేద్దాం. దీనంతా తీసి ప్లేట్లో వేసుకొని, మరి ఏంటి రొయ్యల కూర కదా, ఈ రొయ్యలు చక్కగా ఈ గ్రేవీలో కలుపుకొని రొయ్యలు కూడా పేస్ట్ చేసి యాడ్ చేసిన ఈ గ్రేవీలో చక్కగా వేసుకొని, దేవుడా ఇంత రుచిగా ఎందుకు చేసావు ఈ డిష్ని? ఏ కూర మనం చేసుకున్నా దానంతటా అది రుచిగా అవ్వదు. మనం కొంచెం శ్రద్ధతో చేస్తే చక్కగా ఉంటుంది. దేవుడు మనకి ఇవన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ మన భూమి మీద పుట్టించాడు. అవి చక్కగా వాడుకొని టేస్టీగా చేసుకొని తిందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఎందుకంటే ఈ రొయ్యల కూర సూపర్ అంటే సూపర్గా ఉంది. చిత్రాన్నం తయారు చేస్తున్నాను. అయితే భలే టేస్టీగా ఉంటుంది. ఈ చిత్రాన్నంలో టమాటా బీట్రూట్ వేసి చేస్తున్నాం. రకరకాల పప్పులు వేసి చేసుకోవడం నాకు మహా ఇష్టం. అయితే ఏది మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. మేము 5 స్టార్ హోటల్లో ఏం చేస్తామంటే ఈ బీట్రూట్ని పుల్లల్లా కట్ చేసుకొని దాన్ని ఈ డిష్లో ఎట్లా వాడాలో చూపిస్తాను. ఈ కింద రైస్ని మనం చక్కగా దీనిపైన వేసేసి దీన్ని మనం వడ్డించేటప్పుడు పై భాగంలో మనకి ఆ బీట్రూట్ వస్తుంది. ప్రెస్ చేసుకొని ప్లేట్లో తిరగవేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది.